చాలా మంది ఖర్చీఫులు వేశారు. అక్కడితో ఆగితే సరిపోయింది. ఆ టైంకు ఏ సినిమాలు వస్తాయో అప్పుడు చూసుకోవచ్చు. లేదంటే ప్రతి సంక్రాంతికి జరిగినట్టే వచ్చే సంక్రాంతికి కూడా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్తో కూర్చుంటే సరిపోతుంది. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. ఎవరికి వాళ్లే మినిమం గ్యాప్స్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. తమదే సంక్రాంతి సినిమా అని చెప్పుకుంటున్నారు. నిన్నగాక మొన్న సెట్స్ పైకి వచ్చింది అనిల్ రావుపూడి వెంకటేష్ సినిమా. వీళ్ళు ఇప్పటికీ 10 సార్లు చెప్పారు సంక్రాంతి రిలీజ్ అని. ఇక విశ్వంబర్ సంగతి సరే, వాళ్ళు పదే చెబుతున్నారు. లిస్ట్లోకి మెల్లమెల్లగా రాజాసాబ్ కూడా చేరబోతోంది. సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్ ఆల్రెడీ రచ్చ షురూ చేశారు. ఇలా రిలీజ్ డేట్ కోసం కొట్టుకునే కంటే కంటెంట్పై దృష్టి పెట్టి సినిమా బాగా తీస్తే అందరికీ మంచిది. సంక్రాంతి సీజన్లో సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా మైలేజీ ఉంటుంది. రావాల్సిన వసూళ్ల కంటే కనీసం 30% ఎక్కువగా కలెక్షన్లు వస్తాయి. ప్రతి ఏటా సంక్రాంతికి ప్రూవ్ అవుతున్న మ్యాటర్ ఇది. అందుకే భారీ వసూళ్లపై కన్నేసిన సినిమాలన్నీ సంక్రాంతికి ఖర్చు వేస్తాయి. దీని వెనుక మరో సేఫ్ బెట్టింగ్ కూడా ఉంది. ఒకవేళ సినిమా తేడా కొట్టి రిజల్ట్ అటు ఇటు అయినప్పటికీ సంక్రాంతి సీజన్లో కోలుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం. మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. మరో టైంలో రిలీజ్ అయి ఉంటే ఈ సినిమా భారీ డిజాస్టర్గా మిగిలేది. కానీ సంక్రాంతికి రావడంతో నిర్మాతలు గట్టెక్కారు. సినిమా ఫ్లాప్ అయినా 70% బయ్యర్లు సేఫ్ జోన్లోకి వెళ్లారు. అందుకే సంక్రాంతి అంటే మేకర్స్కు అంత ఇష్టం. దీంతో ఏటా సంక్రాంతి సినిమాల మధ్య పోటీ పెరగటం, వివాదాలు రాజుకోవటం కామన్ అయిపోయింది. టాలీవుడ్లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్ అనే సంఘం కూడా పుట్టుకు రావడానికి సంక్రాంతే కారణం. సంక్రాంతికి వచ్చే సినిమాల మధ్య సయోధ్య కుదిర్చి అందరికీ సమన్యాయం చేయాలి అనేది ఈ కమిటీలో ఉన్న దిల్ రాజు లాంటి నిర్మాతల సదుద్దేశం. కానీ ఏటా గిల్ట్పై సినిమా రిలీజ్లపై రాద్ధాంతం జరుగుతూనే ఉంది. చిన్న సినిమాలకు చిన్న న్యాయం, పెద్ద సినిమాలకి పెద్ద న్యాయం అంటూ దిల్ రాజు కూడా తెర వెనక జరిగే సంగతి ఏంటి అనేది పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతికి వేడి మరింత రాజుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్ లాంటి హీరోలు లిస్టులో ఉన్నారు. పించ్ హిట్టర్గా మధ్యలో మరో పెద్ద హీరో పవన్ కళ్యాణ్ దూరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈసారి సంక్రాంతి సీన్లోకి చిరంజీవి లాంటి పెద్ద మనిషి రావడంతో పరిస్థితి మరింత సున్నితంగా తయారైంది. 6 నెలల ముందు నుంచే ప్రకటనలు, తెర వెనుక లాబియింగ్లు మొదలయ్యాయి. రేపో మాపో సంక్రాంతి రిలీజ్ కోసం థియేటర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ముందుగానే చెప్పుకున్నట్లు సీజన్ అనేది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఫైనల్గా నిలిచేది కంటెంట్ మాత్రమే. ఈ ఏడాదికి సంక్రాంతికి హనుమాన్ సినిమా ఆ విషయాన్ని నిరూపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.